ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాయును ఆయను. ప్రియమైన వారులారా, యోబు యొక్క జీవితం, ఆయన సాక్ష్యం చాలా అందరికి తెలిసిందే, తెలియని వాళ్ళు ఎవరం లేము. యోబు ఎంతో నీతి న్యాయంగా ప్రవర్తించినాడని మొదటి అధ్యాయంలోనే రాయబడుతుంది. అయితే యోబు మరొకసారి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని అంటున్నాడు. నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని అంటే ఈ మాట చదవడానికి చాలా చిన్నగా ఉంది, కానీ దీని కొరకు, ఈ నీతి వస్త్రం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారికి ఆయన ఆ నీతి వస్త్రము ధరింపజేసేవాడుగా ఉన్నాడు. యోబు ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంతో నీతిగా ఉంటే, మనము అన్య జనాంగము, హిందూ దేశంలో అన్య జనాంగంలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా మనమేం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు ఏవి నెరవేర్చకపోయినా మన మీద అదే నీతి, యోబుకి ఎలాంటి నీతి ఉందో ఆ నీతిని మనకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు అందించినాడు. కలువరి శిలువలో ప్రాణం పెట్టడం వలన ఆ నీతి మనకు వచ్చింది. అయితే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు యోబు, నేను నీతిని ధరించుకొని ఉన్నాను అంటున్నాడు. అయితే మనము ఆ నీతిని ధరించుకొని ఉన్నామా అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నీతి ధరించుకోవడం అంటే ఏంటంటే, ఆయన వెళ్తుంటే, ఇప్పుడు మనం ఏదన్నా వస్త్రం ధరించుకుంటే అది అందరూ కనబడుతుంది. ఈ నీతి కనబడుతుందంటే, నీతి ఎవరికి కనబడుతుంది? మన నీతి మురికి గుడ్డల వంటి వాయను, మురికి పేలికల వంటి వాయన అని రాయబడ్డది బైబిల్ గ్రంథంలో. అయితే యేసు ప్రభు రక్తం వల్ల విమోచింపబడిన మనము కూడా యోబు వలె నీతిని ఇతరులకు కనబడేటట్టుగా ఉంచుకోవాలి. ప్రతి పరిస్థితిలో మనల్ని చూస్తే ఆ నీతి కనబడాలి. ఈ వస్త్రం ఎట్లయితే మనకు కనబడుతుందో, తెల్ల వస్త్రం వేసుకున్నా, పచ్చ వస్త్రం వేసుకున్నా, ఏ కలర్ వస్త్రం వేసుకున్నా అది అందరికి కనబడ్డట్టుగా, అదే రకంగా మనం కూడా, యోబు ఏమంటున్నాడు, నేను నీతిని ధరించుకున్నా అన్నాడు. అది అందరు కనబడ్డట్టు ఉంది కాబట్టి మన నీతి కూడా అందరు కనబడ్డట్టుగా ఉండాలి. అయితే నేను దాన్ని కనపరిచిన కాబట్టి అది నన్ను ధరించుకొని ఉన్నది అంటున్నాడు. నేను దాన్ని ధరించుకున్నా, అది నన్ను ధరించుకున్నా అంటే ఎంత విచిత్రం చూడు. యోబుకు ఎట్లా అంటే, నీతి ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారంటే, నీతి ఏదైనా ఉందంటే యోబుది అనే పరిస్థితికి వచ్చింది. ఎంత ఘనమైన మాట చూడండి. నేను దాన్ని ధరించుకున్నా కాబట్టి అది నన్ను ధరించానంటే, నీతిమంతుడు ఎవడు అంటే యోబు అనే పరిస్థితుల్లోకి వచ్చి, యోబులాగా ఉండాలి అనే పరిస్థితుల్లోకి వచ్చింది. ఎంతో ఘనమైన స్థితి అది. రెండో మాట ఏమంటున్నాడంటే, నా న్యాయవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. న్యాయమైన ప్రవర్తన ఎట్లా కనబడుతుందంటే వస్త్రముగా కనబడుతుంది. వస్త్రం అంటే ఇంకా పై చెంగులాగా ఇంకా ఎక్కువ, అంటే ఉన్న వస్త్రం కంటే ఎక్కువగా కనబడుతుంది. అది పాగయు ఆయన అంటే, పాగ అంటే రైతులు తలకి ఇట్లా పాగ చుట్టుకుంటారు కదా, ఆ పాగ. ఈ పాగ అనేది రైతులు ఏదో ఎండకు కట్టుకుంటారు, కానీ రాజులు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది మర్యాద కొరకు, ఘనత కొరకు పాగా కట్టుకుంటారు. అంటే ఆయన న్యాయవర్తన ఎట్లుందంటే ఘనతగా కనబడేటట్టు ఉంది. మనం అట్లున్నామా? మన జీవితాలు అట్లున్నాయా? మన నీతి కనబడుతుందా? మన న్యాయ ప్రవర్తన ఇతరులకు ఇవి ఘనత తెచ్చేటివిగా ఉన్నాయి మన జీవితంలో. యేసు ప్రభుని అంగీకరించిన మనము, అనీతిమంతులుగా ఉన్న మనల్ని ఆయన సిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా మనం నీతిమంతులమైనాం. అయితే నీతిమంతులమైన మనము మౌనంగా ఎట్లుంటున్నాం? న్యాయవర్తన కలిగి ఉన్న మనం ఎట్లా మౌనంగా ఉంటున్నాం? ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో మన ఆత్మను కుమరించుకొని ఆయనను ఆరాధించి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. యోబు వలె మేము కూడా తండ్రి నీతిగా ఉండాలని ఉద్దేశించి, న్యాయంగా ఉండాలని ఉద్దేశించి కలువరి శిలువలో ప్రాణం పెట్టినావు. నీ రక్తం ద్వారా మనల్ని కడిగి కొన్నావు. మమ్మలను ఉన్నతంగా ఉంచడానికి ఇష్టపడ్డావు. మా ఆ విధేయతను, అవమానమును, నిందను తీసివేసి
నీతి న్యాయములు అనుగ్రహించిన దేవుడు, నీ అత్యున్నతమైన ప్రేమకై హృదయమార స్తుతిస్తూ యేసు నామములోనే ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.